హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు ద్రుపదుడిని తన బాణాలతో బంధిస్తాడు. ఆ తర్వాత పాండవులు 5 కలిసి ద్రుపదుడిని పాంచాల సింహాసనం ముందు మోకాళ్ళ మీద బంధించి ఉంచుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలయిదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. పాండవులు 5 కలిసి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యంలోకి అడుగుపెడుతూ తనకు జరిగిన అవమానం గురించి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో ద్రోణాచార్యుడు తన కటిక పేదరికంలో ఉండగా తన భార్య పిల్లల్ని తీసుకొని పాంచాల రాజ్యంలో తన మిత్రుడైన ద్రుపదుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు తన భార్యతో, కృపి, మన బిడ్డకు ఇక నుంచి పాలు అని చెప్పి పిండి నీళ్లు కలిపి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము మన మిత్రుడైన ద్రుపదుడి దగ్గరికి వచ్చాము. ఇక నుంచి మన కష్టాలన్నీ పోయినట్లే. నా ద్రుపదుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. అది తలుచుకుంటూ ద్రోణాచార్యుడు ద్రుపదుడిని బంధించిన దగ్గరికి వస్తాడు. గుర్తుందా ద్రుపద, నేను ఇదే స్థలంలో నించొని ఉన్నాను. నీవు నీ సింహాసనం పైన ఉన్నాడు. ఆనాడు ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకో ద్రుపద అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు తన సింహాసనం వైపు చూస్తూ ఆ సమయంలో జరిగింది గుర్తు చేసుకుంటాడు. ద్రుపదుడు దగ్గరకు ఒక సైనికుడు వచ్చి, నీ స్నేహితుడు ఎవరో ఒక బ్రాహ్మణుడు మిమ్మల్ని కలవాలని వచ్చాడు అని అంటాడు. బ్రాహ్మణుడా అని చెప్పి చూడగా ద్రోణాచార్యుడు, నేను మిత్రమా, మన ఇద్దరం గురుకులంలో కలిసి చదువుకున్నాం కదా, భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యుడను నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుని చూసి సభలో వారందరూ నవ్వుతారు. నీ బట్టలు చూసుకున్నావా బ్రాహ్మణుడా, నీవు మహారాజుకు స్నేహితుడివా అని అంటాడు. అప్పుడు సభాసతులారా, బట్టలను చూసి స్నేహాన్ని నిర్ణయించకూడదు. నాతో గడిపిన క్షణాలన్నీ నా మిత్రుడు ద్రుపదుడు గుర్తున్నాయి అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు, ఏ స్నేహం గురించి మాట్లాడుతున్నావు బ్రాహ్మణుడా అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, అంటే నాతో స్నేహం నీకు గుర్తులేదా? నాతో స్నేహం చేయడానికి నీవే వచ్చావు. ఒక రాత్రి మనిద్దరం పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు నీ మీద సింహం దాడి చేస్తే నేనే నిన్ను కాపాడాను. ఆ రాత్రి కూడా గుర్తులేదా అని అంటాడు. నీకున్న అహంకారంతో, పొగరుతో నీవేమీని సమాధానం చెప్పావో గుర్తు తెచ్చుకో ద్రుపద. నేనేమైనా నీ దగ్గరకు అర్ధరాజ్యం ఇవ్వమని అడగడానికి వచ్చాననుకున్నావా? కేవలం 2 గోవుల కోసమే వచ్చాను. కానీ నీవు నన్ను ఎంతలా బాధ పెట్టావు. నా పిల్లవాడికి ఊక్కెడు పాలు కూడా ఇవ్వలేదు అని చెప్పి ద్రోణాచార్యుల వారు చాలా బాధపడతారు. ఆ సమయంలో ద్రుపదుడు ద్రోణాచార్యుల్ని, ఇతనికి 10 గోవులు దానంగా ఇవ్వండి అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, దానం కాదు, ఈ భరద్వాజ పుత్రుడు దానం ఎప్పుడూ తీసుకోడు. 1 గోవుని హక్కుగా ఇవ్వు అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు, భిక్షగా కావాలంటే 2 గ్రామాలైనా రాసి ఇస్తాను, అది కూడా బంగారు పత్రంపై రాసి ఇస్తాను. హక్కు కావాలంటే నీకు లభించేది మరణదండనే, అది కూడా ఈ సభలో నన్ను అవమానించినందుకు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, నీకు ఈరోజు నా స్నేహం అవమానంగా కనిపిస్తుందా ద్రుపద? ఆనాడు విద్యాభ్యాసం చేసేటప్పుడు నీకు అవమానం కనిపించలేదా అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు, నీవు నాకు ఏమి నేర్పించావు? నేర్చుకున్నదంతా నేను నా జ్ఞానంతో నేను నేర్చుకున్నాను. దానికి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు బ్రాహ్మణుడా అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, నువ్వు నా విద్యను నన్ను అవమానించావు. నీకు ఈ సింహాసనం వల్లే ఈ పొగరంతా. నీకు ఈ సింహాసనం లేకుండా చేస్తాను. నీ గుర్తుపెట్టుకో, నీ రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒక్క ఆయుధం కూడా పట్టుకోను. నేను విద్య నేర్పించిన శిష్యులే నీ తలను తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర నిలబెడతారు అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు, ద్రుపద, నేను నా మాట నెరవేర్చుకున్నాను. నా శిష్యులే నీ తలను తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు అని ద్రోణాచార్యుల వారు, అర్జున, ద్రుపదుడి సంకెళ్ళు తీసివేయి. స్వయంగా ద్రుపదుడే తన స్వహస్తాలతో అశ్వత్థామకు
క్షీరాభిషేకం చేసి కిరీటం పెట్టి తన సింహాసనం పైన కూర్చోబెడతారు అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు సంకెళ్ళు తీసివేయగా ద్రుపదుడు అశ్వత్థామకు క్షీరాభిషేకం చేసి కిరీటం పెట్టి తన సింహాసనంపై కూర్చోబెడతాడు. అశ్వత్థామను అందరూ కలిసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు పాండవుల దగ్గరకు వెళ్ళి, యుధిష్ఠిరా, నీవు నీ తమ్ముళ్ళు ఈరోజు ఒక మహత్కార్యం చేశారు. ఈ వివాదంలో పాండవులే సర్వశ్రేష్ఠులని నిరూపించుకున్నారు. ఈ కురు రాకుమారులందరిలో మీరే సర్వశ్రేష్ఠులు అని దీవిస్తారు. ఆ తర్వాత హస్తినాపురం తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను అశ్వత్థామ పరిపాలనా బాధ్యతలు నెరవేర్చే వరకు ఇక్కడే తోడుగా ఉంటానని అంటాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, ద్రుపద, నేను ఏ స్థితిలో ఉన్నానో నిన్ను ఆ స్థితిలో చూడలేను కనుక ఈ పాంచాల రాజ్యంలో సగభాగాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. కాంపిల్య నగరం వెళ్ళి అక్కడి నుంచి సగం పాంచాల రాజ్యాన్ని పరిపాలించు. అలాగే నీకు కొడుకులు ఎవరూ లేరు కదా, నా కొడుకు అయిన అశ్వత్థామను నీ కొడుకుగా భావించి రాజ్య బాధ్యతలు నేర్పించి పరిపాలనా విధానాన్ని కొనసాగించండి అని అంటాడు. అప్పుడు ద్రుపదుడిని, మిత్రమా, మనము పూర్వమైత్రిని కొనసాగిద్దాము అని అంటాడు. ద్రుపదుడు కూడా అర్థం చేసుకొని ద్రోణాచార్యుని కౌగలించుకుంటారు. ఆ తర్వాత పాండవులు తిరిగి తమ గుర్రాలపై హస్తినాపురం బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే అర్జునుడు తన గుర్రం మీద నిద్రపోతూ వస్తాడు. అప్పుడు భీముడు, ఈ అర్జునుడికి నిద్ర ఎలా పడుతుందో, ఆకలితో ఉన్నాడు కదా, అది కూడా గుర్రం మీద నిద్రపోతున్నాడు అని అంటాడు. అప్పుడు సహదేవుడు, అర్జునన్నయ్య నిద్రను జయించాడు. తను ఒక నెలంతా నిద్రపోకుండా ఉండగలడు, లేదా ఏ సమయంలో అయినా నిద్రపోగలడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిద్రపోగలడు అని అంటాడు. అప్పుడు భీముడు, నాకు యుద్ధం చేయడం వల్ల ఆకలిస్తుందని తెలిస్తే నేను రోజూ యుద్ధం చేసేవాణ్ణి అని అంటాడు. అది విన్న అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత అర్జునుడు నిద్రలేస్తూ, భీమన్నయ్య, ఆకలి అనేది విజయం వలన వస్తుంది, యుద్ధం చేయడం వల్ల కాదు అని అంటాడు. అప్పుడు భీముడు, ఇప్పుడే నిద్రపోతున్నావు కదా అర్జున, అప్పుడే నిద్ర లేచావా అని అంటాడు. దానికి అర్జునుడు, నిద్రకు మెలకువకు అంతరం ఎంత తక్కువగా ఉంటే అంత విజయం లభిస్తుందని గురుదేవులు చెప్పారు అని అంటాడు. అప్పుడు భీముడు దుర్యోధన్ని ఉద్దేశిస్తూ, నాకు కూడా అలాంటి ఒక మనిషి తెలుసు, ఎప్పుడూ కలలు కంటూనే ఉంటాడు అని అంటాడు. దానికి ధర్మరాజు, భీమా, దుర్యోధన్ని అలా అనవద్దు, ఎవరి మనసైనా బాధతో ఉన్నప్పుడు మనం చల్లని మాటలు మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అన్నయ్య, మీకు ఇప్పటికి కూడా దుర్యోధనుడు పరాజయాన్ని అంగీకరిస్తాడని అనిపిస్తుందా అని అంటాడు. ఆ తర్వాత నకులుడు కూడా మిమ్మల్ని యువరాజుగా అంగీకరిస్తాడా అని అంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు తన అన్నదమ్ములతో కలిసి పాండవులను చుట్టుముడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.